ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. నేటి దిన వాక్యమును యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేనెంతో కోరుచూ ఉన్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఉపదేశం చేయాలని, మంచి వార్త చెప్పాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం వినాలని ఆయన ఎంతో కోరుచుంటున్నాడు. మనం వింటూ ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు అదిగో మన జీవితంలో ప్రయోజనాన్ని చూస్తాము, క్షేమము చూస్తాము, అభివృద్ధిని చూస్తాము, శాంతి సమాధానాన్ని చూస్తామని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటుండగా వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ప్రతి దినము కూడా ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞలను ఆలకిద్దాం, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగుదాం. మన జీవితంలో ఆయన ఇచ్చే ప్రయోజనమును, ఆయన ఇచ్చే శాంతి సమాధానమును, క్షేమమును, అభివృద్ధిని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖనాల కొరకై స్తోత్రాలు. మీ ఆజ్ఞలు ఆలకించాలని మీరెంతో కోరుచుంటున్నారు. అలాగూ మేము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ ఆజ్ఞలను ఆలకించి, మీ ఉపదేశమును అంగీకరించి, మిమ్మల్ని పోలు జీవించి మీరిచ్చే ప్రయోజనకరమును, శాంతి సమాధానము, క్షేమమును, అభివృద్ధిని పొందుకోవటానికి మీ తోడు కనికరం ఉంచమని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఉదయకాల సమయంలో మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపి మహిమ పొందండి. శాంతి సమాధానం లేకుండా బిడ్డలు జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానాన్ని అనుగ్రహించి మహిమ పొందండి. దిన దీవెనలతో నింపి మహిమయు, ఘనతయు, ప్రభావములు మీరు పొందుకున్నది మా నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములు ప్రార్థన చేసి బ్రతికి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.